శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతౌ దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల 22 ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 28వ తేదీ శనివారం పర్యంతం, అంటే ఫాల్గుణమాస శుక్లపక్ష పంచమి ఆదివారం నుండి ఫాల్గుణ శుక్ల ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటివి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే, ఈ వారము మేషంలో చంద్రుడు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, మకరంలో కుజుడున్నాడు, కుంభంలో రవి బుధ శుక్ర రాహువులు ఉన్నారు, మీనంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఈ వారం వచ్చేటువంటి వాట్లల్లో గొప్పనైనటువంటి పండుగలు మనకు 27వ తేదీ అందరికీ కూడా ఆమలక ఏకాదశి అవుతుంది. 28వ తేదీ ఆమలక ద్వాదశి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి కార్యక్రమములు ఈ వారంలో ఉండేటువంటివి. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం, నామ నక్షత్ర విషయాలకు వస్తే చూచే, చోల, లీ, లూ, లే, లోల. ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. మేషరాశి వారు ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు మేషరాశి వారికి చాలా వరకు కూడా శుభంగా ఉన్నాయి. అంటే మేషం నుంచి తృతీయంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశ బుధ రాహు రవి శుక్రుల యొక్క కలయిక కొంత అనుకూలమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి తలపెట్టినటువంటి కార్యములు ఏవైనా సరే అనుకున్న సమయంలో మేషరాశి వారికి పూర్తి అవుతాయి. ఆరోగ్యం అనేటువంటిది కొంత కాపాడుకోవటం అనేటువంటిది మంచిది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కొత్త వాహనానికి సంబంధించి కొనుగోలు చేయటానికి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. రోజువారీ కార్యకలాపాలు కూడా నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. అలాగే కీలకమైనటువంటి వ్యవహారముల యందు చాలా వరకు విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు అందివచ్చినటువంటి ప్రతి అంశమును, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటము చాలా వరకు కూడా మంచిది. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు, అదనపు బాధ్యతలు కూడా ఉద్యోగపరంగా పెరుగుతాయి. అలాగే సహోద్యోగులతో స్నేహపూర్వకమైనటువంటి మాటలు, అధికారుల ప్రశంసలతో కొంత మంచి ఆనందాన్ని కూడా పొందుతారు. వారాంతంలో ఉండేటువంటి ప్రయాణముల వల్ల కొంత లబ్ధి చేకూరుతుంది. ఖర్చులను నియంత్రించడం చాలా వరకు కూడా అవసరము. ఆర్థిక లావాదేవీల్లో, ఆన్లైన్ వ్యవహారముల యందు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారు. తగినంత విశ్రాంతి తీసుకోవటం మీకు చెప్పుకోదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారమంతా వినాయక ఆరాధన, గరికతో గణపతి పూజ, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, తర్వాత ఈ వారంలో ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. శనివారం నాడు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ ఊయే, ఓవావి, ఊవేవో. ఇది వృషభ రాశి వారికి చెందినటువంటి నామనక్షత్రములు. వృషభ రాశి వారికి రవి, బుధ, గురు, శనులు చాలా అద్భుతంగా ఉన్నారు.
ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో బుధ, రవి, రాహు, శుక్రుల యొక్క కలయిక, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడి యొక్క కొంత దాదాపుగా వృషభ రాశి వారికి మనోబలం అనేటువంటిది చాలా అద్భుతంగా పెరుగుతుంది. మనోబలంతో ప్రయత్నములు ఆరంభం చేయటము, ఈ వారంలో చిన్ననాటి స్నేహితులతో చాలా విలువైనటువంటి విషయాలను పంచుకుంటారు. గతంలో ఎప్పుడైతే నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల్లో కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో కూడా కొంత అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. వ్యాపారపరంగా కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. భాగస్వాముల పట్ల ఒక దృష్టి పెట్టి ఉండండి. విద్యార్థులకు విదేశీ విద్యా ప్రయత్నాలు మొదలైనటువంటివి కూడా సఫలమవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో జాప్యం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంత నిలకడగా కాపాడుకోవటం అనేటువంటిది కూడా మంచిది. ఏకపక్ష నిర్ణయాలు లేకుండగా ఉంటే, ఎవరితో వాగ్వివాదాలు లేకుండగా కొంత అన్ని వ్యవహారముల యందు నిదానంగా వ్యవహరించేటువంటి ధోరణి కనుక పెట్టుకుంటే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. వృషభ రాశి వారు సూర్యనారాయణ ధ్యానము, సూర్యనారాయణ స్తోత్రపారాయణములు, విశేషమైనటువంటి సూర్య నమస్కారాదులు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, కాకికు ఖం జ్ఞ చ కే కో హ ఇది మిథున రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు. మిథున రాశి వారికి ఈ వారం రాహుకేతువులు శుభంగా ఉన్నారు. గురు శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. దాదాపుగా మిథున రాశి వారికి ఈ వారము కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము, కొన్ని విషయముల యందు అదృష్టము కలిసి వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయముల యందు నిదానంగా ఉండటం అనేటువంటిది కూడా చాలా వరకు అవసరము. అదృష్టం కలిసి వస్తుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి కొన్ని విషయముల యందు డబ్బు చేతికి కూడా అందుతుంది. అనూహ్యమైనటువంటి లాభాలు వ్యాపారపరంగా అందుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చులు పెట్టడం అనేటువంటిది మిథున రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. శుభకార్య ప్రయత్నాలు, పెళ్లిళ్ళు, సంబంధాలను అన్వేషించడం మొదలైనటువంటివి ముందుకు సాగుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నది. అనుకూలమైనటువంటి స్థాన చలన సూచన కూడా కనిపిస్తున్నది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి గృహ, వస్తు, వాహన యోగాదులైతే తప్పకుండా ఉన్నాయి. చాలా విషయాలలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా చాకచక్యంతో వాటిని అధిగమిస్తారు. మీ గురించి ఎదుటి వ్యక్తులు చేసే అర్థం పర్థం లేనటువంటి విమర్శలను ఏమాత్రము మీరు పట్టించుకోవద్దు. పని అనేటువంటిది ఉంటుంది. మిమ్మల్ని నీరు కార్చే ప్రయత్నము చాలా విషయాల్లో కొంతమంది చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు విశేషమైనటువంటి దూరదృష్టితో ముందుకు వెళ్తారు. మిథున రాశి వారికి ఈ వారము లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రపారాయణము, అలాగే అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, హీ హూ హే డ డి డు డే డో ఇది కర్కాటక రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రాలు. కర్కాటక రాశి వారికి బుధుడు శుభంగా ఉన్నాడు. ఈ వారమంతా శుక్రుడు అర్ధశుభుడు. ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము కొంత కర్కాటక రాశి వారికి చేపట్టేటువంటి ప్రతి పని కూడా సందేహాస్పదంగా ఉంటుంది. ఉద్యోగపరంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కావటానికి కొంత సమయం అనేటువంటిది తీసుకుంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారులతో విభేదాలు అనేటువంటివి తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.
కొన్ని గురు శుక్రవారాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కష్టకాలంలో ఆత్మీయుల సహకారం అందుతుంది. తొందరపాటు చర్యలు కూడా వద్దు. రాబడి పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు అనేటువంటివి కొంతవరకు మంచివి కాకపోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు తగు విషయముల యందు తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ వారము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సాధించే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ముందు వెనక చూసుకొని బయలుదేరటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు రామాష్టకము, రామస్తోత్ర పారాయణము, రామాలయ దర్శనము, ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం, మామీము మేమోట టీ2టే ఇది సింహరాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ వారం గురువు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమ బుధ రవి రాహు శుక్రుల యొక్క కలయిక. కొంత తలపెట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి కాకపోవడం అనేటువంటిది కొంత నిరుత్సాహాన్ని కలిగింపచేస్తుంది. ఇంట బయట కొన్ని విషయముల యందు పేచీలు బాగా అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండే ఆస్కారం కూడా ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని వెచ్చించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు ఈ వారం చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగులకు యజమానులు, పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులు బుద్ధిబలమే పెట్టుబడిగా కొత్త ప్రణాళికలు, కొత్త ఉద్యోగముల వైపు వెళ్తే కనుక తప్పకుండా గురు అనుగ్రహంతో నూతన ఉద్యోగములు వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఆస్తి తగాదాలు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటివి కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడా ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వీలైతే వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారాలు అనేటువంటివి కూడా చేయండి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి అవకాశాలు అనేటువంటివి ఏవి ఉంటే వాటిని కొంత ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎవ్వరితో కూడా తగాదాలు పెట్టుకోవద్దు. వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా చాలా అంశాల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సింహరాశి వారు ఈ వారమంతా హనుమతి స్తోత్ర పారాయణములు, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణములు, అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, టోపాపి పూషంన ఢసేపో ఇది కన్యారాశి వారికి చెందినటువంటి నామనక్షత్రములు. ఈ వారమంతా కన్యారాశి వారికి కుజ బుధ రాహువులు చాలా శుభంగా ఉన్నారు. ముఖ్యంగా కన్యారాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంతమేర వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ సంతృప్తిగానే ఉన్నప్పటికీ ఒక అసంతృప్తికరమైనటువంటి జీవనం అనేటువంటిది కన్యారాశి వారికి కొనసాగుతూ ఉండటం అనేటువంటిది గమనించవచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కొంత తృప్తి ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలలో కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా సంభవించవచ్చు. పనిభారం అనేటువంటిది అధికమవుతుంది. అలాగే సమస్యలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం చాలా వరకు కూడా మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం అధికమవుతుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అన్ని వృత్తుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు చాలా విషయముల యందు కూడా అసంతృప్తి పెరుగుతుంది. శుభకార్యములు తలవని తలంపుగా కూడా స్థిరపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము,
అలాగే గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయటము కొంత కన్యారాశి వారికి మంచి ఫలితములను అధికంగా కూడా ఇచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. గోసేవ చెయ్యండి, గోవు మిమ్మల్ని కాపాడుతుంది. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, రారీరు రేరోత తీతూతే ఇది తులారాశి వారికి చెందినటువంటి నామనక్షత్రములు. గురు శని కేతువులు కొంత శుభంగా ఉన్నారు తులారాశి వారికి. ముఖ్యంగా తులారాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగానే ఉంది. కాబట్టి తులారాశి వారికి శుభకార్య ప్రయత్నములు ఈ వారము ఏవి ఆరంభం చేసినా అవి ఫలించేటువంటి ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. అధికారుల నుంచి ప్రశంసలు అనేటువంటివి కూడా పొందుతారు. దాదాపుగా ఆశయాలు నెరవేరేటువంటి సమయం ఆసన్నమైంది. వ్యాపారంలో ముందస్తు ప్రణాళికలు అవసరమవుతాయి. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో చాలా వరకు కూడా విఘ్నాలను అధిగమిస్తారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ఖర్చులను ప్రణాళికాబద్ధంగా పెట్టడం మంచిది. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తులారాశి విద్యార్థులకు ర్యాంకుల పంట పండే ఆస్కారం కూడా ఉంది. తులారాశి వారు చాలా జాగ్రత్తగా కనుక రాజకీయ నాయకులు ఉంటే పదవీ యోగ ప్రాప్తి కూడా కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి తులారాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అధికంగా ఈ వారం కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది తులారాశి వారికి కూడా చెప్పుకోదగినటువంటి సూచన. తులారాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామి వారి యొక్క మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తే మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, తోనాని నూనెను యాయియు ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించిన నామనక్షత్రములు. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారికి శుక్రుడు మాత్రము శుభంగా ఉన్నాడు. 4లో ఉన్నటువంటి శుక్రుడు, కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితములనైతే వృశ్చిక రాశి వారికి ఇస్తున్నాడు. రావలసిన డబ్బైతే ఈ వారం చేతికి అందుతుంది. ఆర్థికంగా కొంత పురోగతి సాధించే ఆస్కారం ఉంది. కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది సూర్యుడి యొక్క బలం తక్కువ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. ఆదాయం అనేటువంటిది స్థిరంగానే ఉంటుంది. మనోబలంతో ప్రయత్నములు ఆరంభం చేయండి. వ్యాపారపరంగా న్యాయపరమైనటువంటి ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితములు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆదాయం అనేటువంటిది. దంపతుల మధ్య అవగాహన లోపము కొంత వివాదాలకు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులను వారి సలహాలు సూచనలతో పూర్తి చేయడం అనేటువంటిది మంచి నిర్ణయము. కొన్ని విషయముల యందు బుద్ధి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవటం వల్ల మరింత మంచి జరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. తర్వాత విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ మంచి అవకాశాలు కూడా తలుపు తట్టేటువంటి ఆస్కారం ఉంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ వారం చివర తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి భూగృహ వాహన యోగాలైతే కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా ఒత్తిడికి గురి కాకుండా రోజు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ప్రతిరోజు గోసేవ చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారికి ఈ వారము మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏయోభ భీభూధ ఫఢభే. రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు ధనుస్సుకు శుభంగా ఉన్నారు. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్న రాహువు, రవి, బుధులు అద్భుతమైన ఫలితాలను ధనుస్సు వారికి ఇవ్వబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఆదాయ మార్గములు చాలా వరకు కూడా పెరుగుతాయి. ఆర్థిక బలం, ఆరోగ్య బలం, బుద్ధి బలం, బంధుమిత్రుల సహకారం, వీటి వల్ల నిత్య సంతోషం అనేటువంటిది పెరుగుతుంది. తాత్కాలికమైన ప్రయోజనములు ఉద్యోగపరంగా కూడా పొందుతారు. ఆత్మీయుల సహాయ సహకారములు లభిస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులైతే కొంత విపరీతంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు బదిలీ అనేటువంటిది కోరుకోకుండా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఒత్తిడిని అధిగమించవచ్చు. అర్థం లేనటువంటి విమర్శలు మీ గురించి చేస్తూ ఉంటే వాటిని పట్టించుకోవద్దు. కొత్త వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి ఇప్పుడు మొదలు పెట్టకండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అవసరము. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. కొత్త వస్తువులు కొనుగోలు చేయటంలో ఆన్లైన్ వ్యవహారముల యందు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు కూడా మంచిది. ధనుస్సు రాశి వారికి ద్రవ్యం నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి డబ్బులను బాగా కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా విష్ణు శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చెయ్యండి. ప్రతిరోజు కూడా దేవాలయ దర్శనం చేసుకోండి. ధర్మాన్ని ఆచరించండి. ధర్మం వైపు దృష్టి పెడితే ధనుస్సు రాశి వారికి విజయాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూద్దాము. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. భోజాజీ, భీఖూగో, భో, గాగి మకర రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు. మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నములు ఈ వారం ఫలించవచ్చు. బుధ, శుక్ర, శనులు శుభంగా ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. ముఖ్యంగా నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణించే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలకు ఈ వారం పరిష్కారం దొరుకుతుంది. లేని సమస్యలను జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేయకండి. కొత్త పరిచయాలతో రాజకీయ నాయకులకు కావచ్చు, మిగతా వారికి కూడా కొంత ప్రయోజనం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇంట బయట వాతావరణం మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో పేరు, రాజకీయ నాయకుల పరిచయము, వ్యాపారమునందు సంతృప్తి మొదలైనటువంటివి కూడా బాగుంటాయి. మకర రాశి వారు ఈ వారమంతా శివ విష్ణు సహస్రనామ పారాయణములు చేస్తూ ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల అద్భుతమైన యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు, గూగేగో, సాసీసు, సేసోద ఇది కుంభరాశికి చెందిన నామనక్షత్ర వివరములు. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత శుభమైన ఫలితములను మీకు అందజేస్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఏలిననాటి శని దోషము ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు, రాణింపు కూడా లభిస్తాయి. ఉద్యోగపరంగా కొంత శుభకాలము. ఏ స్థానము గూర్చి అయితే మీరు పోటీలు పడుతున్నారో ఆ స్థానము దాదాపుగా మీకు అందే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. నిరంతర ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతతను లోపించుకోవద్దు.
బంధుమిత్రులతో వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. దైవ సందర్శనము, మిత్రుల సహకారము, దాన ధర్మాదులు చేయుట మొదలైనటువంటి వాటి వల్ల కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. సత్కార్యములకు డబ్బు ఖర్చు పెడతారు. పొదుపు మదుపు వైపు దృష్టి అనేటువంటిది సారించడం వల్ల జీవనం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి సమస్యలు జీవితంలో ఏవైనా ఉంటే వాటిని అధిగమించేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. కొంత తలపెట్టినటువంటి పనులు టైం మేనేజ్మెంట్ వల్ల అనుకున్న టయానికి పూర్తి చేస్తారు. సాహితీవేత్తలకు కొంత ఆదాయం పెరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కొంత అనుకూలత పెరుగుతుంది. నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవటము, నరసింహస్వామి వారి యొక్క స్తోత్రపారాయణం చేయటము, ద్వాదశి రోజున కళ్యాణంలో పాల్గొనటము లాంటివి కనుక చేయగలిగితే కుంభరాశి వారికి వివాహాది శుభయోగాలు కూడా కలుగుతాయి. నరసింహ ఆరాధన కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితములను ఈ వారం ఇచ్చే అవకాశం అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నది గ్రహచార రీత్యా. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, దీధూన జధాదే దోచాచి ఇది మీనరాశి నామనక్షత్రములు. మీనరాశి వారికి ఈ వారము శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. ముఖ్యంగా 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత అనుకూలంగా ఉన్నారు. మీనరాశి వారికి శుభకార్యాల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయత్నాలు దాదాపు సఫలమవుతాయి. ఆర్థిక పురోగతి అనేటువంటిది కూడా సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రస్తుత నిర్ణయాల మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. కొంత అధికారుల వల్ల ప్రశంసలు కూడా పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాల్లో సదస్సుల్లో కూడా పాల్గొంటారు. కొత్త పరిచయాలు కొంత ఆనందాన్ని ఇవ్వవచ్చు. ధనధాన్య లాభములైతే ప్రయత్నపూర్వకంగా మీరు సాధించుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అనేటువంటిది మంచిది. ఏదైనా కొన్ని విషయముల యందు మొండి పట్టుదలలు విడిచిపెట్టండి. అహంకారపూరిత ధోరణి విడిచిపెట్టి కొంత సంయమనం అనేటువంటిది కనుక మీరు పాటించినట్లయితే చాలా విషయముల యందు మీకు మంచి అవకాశం అనేటువంటిది పెరుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయటము, కొత్త ఉద్యోగంలో అన్వేషణ చేస్తూ ఉద్యోగపరంగా కూడా ఉద్యోగాన్ని వెతుక్కోవడం కూడా కొంత మంచి ఫలితాలను మీకు ఇవ్వవచ్చు. అలాగే పనులు సకాలంలో పూర్తి చేయటానికి చొరవ చూపించండి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, అలాగే దత్తాత్రేయ దర్శనము, మేడు చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీనరాశి వారు ఈ వారం కూడా అందుకునేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఎవరికైనా సరే నాతో మాట్లాడాలి, వ్యక్తిగత జాతకంలో ఉన్న విశేషాలను తెలుసుకోవాలి, దశ అంతర్దశల వివరాలు నాకు చెప్పుకోవాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా వారికి మార్గదర్శనం చేయబడుతుంది. అపాయింట్మెంట్ ద్వారా నేను మీతో మాట్లాడతాను. మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలకు, మీ జాతకంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి మార్గము చూపించడంతో పాటు ప్రస్తుత దశ, అంతర్దశ, భవిష్యత్ ఎలా ఉంటుంది మొదలైన విషయములకు కూడా తగు సూచనలు ప్రత్యక్షంగా నేను చేయడం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ ద్వారా నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోదలిచినటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఉదయం నుంచి రాత్రి దాకా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఆదివారం నాడు కాల్స్ స్వీకరించబడవు, ఓన్లీ మెసేజెస్ మాత్రమే స్వీకరించబడతాయి. మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ, మీ అందరికీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై